హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను. అది చాలామందికి తెలిసి ఉండొచ్చు, బహుశా కొందరికి తెలియకపోవచ్చు. ఇవి ఈ క్యాలీఫ్లవర్ కాడలు, అడుగునుండేటువంటి కాడలు, దీనికి ఉండేటటువంటి ఆకులు, వీటికి ఉండేటటువంటి ఈ ఆకులు, ఇవి సపరేట్ చేశాను. ఇవి ఇలా ఇలా సాల్ట్ ఆల్రెడీ నేను వేసేసానండి, అరగంట నానబెట్టాను. ఇదిగోండి శనగపిండి, ఈ శనగపిండిని ఆ సాల్ట్ని కలిపి ఈ నీళ్ళల్లో అరగంట నానబెట్టాను. అలాగే ఈ ఆకులను కూడా ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ ఆకులను కూడా ఈ పక్కన ఇలా డిప్ చేస్తున్నాను. చేసి ఇవి సపరేట్ అన్నమాట. ఇవి పప్పులో వేసుకోవడానికి, మనం మెంతికూరతో పాటు లేదా పాలకూర, తోటకూర అలాంటి వాటితో పాటు ఈ ఆకుకూరని మనం పప్పులో వేసుకోవడానికి. ఇవి ఇలా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి ముక్కలు కోసి టమాటో, పచ్చిమిర్చి వేసి మగ్గబెట్టాలి. వీటిని మగ్గబెట్టి పచ్చడి చేసుకుంటాం కదా మనం, రోటి పచ్చడిలాగా, అందుకు ఉపయోగపడతాయి. దీన్ని మనం ఎలాగో కూర వండుకోవాలి కాబట్టి దీన్ని కూరకు ఉపయోగించుకుంటున్నాం. నచ్చితే ఇందులో 4 ముక్కలు ఇది వేసుకోవచ్చు ఇందులో, లేకుంటే ఇలాగనే పచ్చిమిర్చి టమాటాలతో పాటు పచ్చడి చేసుకోవచ్చు. సో ఇందులో మంచి విశేషమైనటువంటి గుణాలు ఉన్నాయి. చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. సో నేను చాలాసార్లు చేశాను. అందరూ ఎందుకు చేసుకోకూడదు? కొంతమందికి ఈ ఫ్లేవర్ ఇష్టం ఉండదు, కానీ పచ్చడి చేస్తే ఈ ఫ్లేవర్ అస్సలు ఉండదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఇలా దీన్ని ఉపయోగించుకుంటున్నాను. అలాగే దీన్ని పప్పులో తోటకూర, మెంతికూర అన్నీ కలిపిన పప్పులో ఇవి వేసుకుంటున్నాను. వీటి వల్ల మనకి కిడ్నీస్ క్లీన్ అవుతాయని పెద్దలు చెప్పారు కనుక, డాక్టర్స్ కొంతమంది ఇంపార్టెంట్ అయిన వాళ్ళు, అవి తీసుకున్నాను నేను. దాన్ని